స్ట్రేట్గా సబ్జెక్ట్ చెప్పమానండి, నాకు అర్థమైతే ఓకే, లేకపోతే నేను మళ్ళీ క్లారిఫికేషన్ అడిగే అవకాశం నాకు ఇవ్వండి అధ్యక్ష. ఇంకా ఉన్నాయి అధ్యక్ష, 2 మినిట్స్ చెప్పేస్తే 2 మినిట్స్ సార్. ఇక మళ్ళా సార్ వేరే చెప్పేస్తే సార్ ఎందుకు సార్? ఇప్పుడు సమాధానాలు చెప్పమానండి సార్, సమాధానాలు చెప్పమానండి సార్. కలెక్టివ్గా తీసుకున్నారు కదా సార్ డిమాండ్స్ సార్, కలెక్టివ్గా డిమాండ్స్ తీసుకున్నారు. గౌరవ సభ్యులకు నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను చిన్న వారి చెప్పిన విషయాలకు నా రిప్లైలో చెప్తాను. ముఖ్యంగా RRR సంబంధించిన విషయం వారు మాట్లాడే మాటలన్నీ కూడా అవాస్తవాలు చెప్తూ మళ్ళా సభతో పాటు ప్రజలను కూడా తప్పుదో పట్టిస్తూ 2017లో ఈ RRR అనౌన్స్ చేసి దానికి నెంబర్ కూడా 161AA ఇవ్వడం జరిగింది. 2017 నేను నేషనల్ హైవే మినిస్టర్ గారిని 7 సార్లు కలిసిన. మొత్తం మీరు చెప్పినా విన్నా కదా, మధ్యలో మీరు దాన్ని కరెక్ట్ వాస్తవం చెప్పడం మనం కంప్లీట్ చేయాలని మాకు కూడా ఉన్నది అని మీరు చెప్పే విషయంలో ల్యాండ్ ఎక్వేషన్ మీరు ఉన్నప్పుడు 11% అయింది. ఇప్పుడు డిసెంబర్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 88% ల్యాండ్ ఎక్వేషన్కు కాన్సెంట్ తీసుకొని RDC ద్వారా మీరున్నప్పుడు తీసుకున్న లోన్ కూడా రెడీగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పెండింగ్ ఉండి ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆ ల్యాండ్ ఎక్వేషన్ ఫార్మర్స్ కూడా ఒప్పుకున్నారు. 88% కంప్లీట్ చేసినాము. ఇది ఎందుకంటే మీ ద్వారా సభ్యులతో పాటు ప్రజలకు తెలవాలి. ఇంకొకటి ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెండింగ్ ఉన్నప్పుడు మేము ల్యాండ్ ఎక్వేషన్ పే చేయలేము. అక్కడ క్లియరెన్స్ కోసం మొన్న 11th రోజు నేను మా ఆఫీసర్స్ మా ఎంపీలతో కలిసి మళ్ళా గౌరవ గడ్కరీ గారిని కలవడం జరిగింది. 2 months లోపు అన్ని క్లియరెన్స్లు వస్తాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను దాన్ని బట్టే చెప్పాను తప్ప మీరు 88% ఇప్పటిదాకా ల్యాండ్ ఎక్వేషన్ మీకు తెలుసుకోండి అని ఏదైనా వాస్తవాలు మాట్లాడితే మంచిది. బడ్జెట్లో దీనికోసం 1500 కోట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారు RRR సంబంధించి 1500 కోట్లు కేటాయించుకున్నాం. 2000 కోట్లు RDC లోన్ రెడీగా ఉంది. అక్కడ ఎప్పుడైతే అప్రూవల్ వచ్చినాయో ఇమీడియట్గా పే చేసి పనులు ప్రారంభిస్తాం. ఇంకా రెండవ విషయం కదా, ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించి ORR నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం, అమ్ముకున్నది మీ ప్రభుత్వ హయాంలో ఎలక్షన్ల ముందు అమ్ముకున్నది. మీకు RRR గురించి మాట్లాడే మీకు ఎక్కడ ఛాన్స్ ఎక్కడుంది? మీకు రోడ్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ ఎలక్షన్ల ముందు మీరు RRR గురించి అన్నీ మాట్లాడితే, రోడ్లు మీరు వేసినామని మాట్లాడితే, మీరు వేసిన రోడ్లకు 2014-18 మీరు వేసిన రోడ్లకు ఇప్పుడు పేమెంట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గర రోజు మా దగ్గరకు వస్తే మేము పేమెంట్లు అప్పటికి ఇస్తున్నాం. మీరు అందుకనే ఎక్కువ దీని గురించి ORR అమ్ముకున్న వాళ్ళు RRR గురించి మాట్లాడితే ప్రజలు కూడా దీన్ని టాలరేట్ చేయలేరు. దయచేసి మీరు వాస్తవాలు మాట్లాడితే మంచిదని చెప్పి నా సలహా. సార్ నేను చెప్పిన దాంట్లో ఒక్క మాట కూడా అబద్ధం లేదు. ఐ స్టాండ్ ఫర్ ఇట్. ఈ రోజు దానిక 1 ఎకరం భూసేకరణ జరగలేదు, 1 రూపాయి రైతులకు ఇవ్వలేదన్న మాట చెప్పినా దాని మీద నిలబడి ఉన్నా నేను. ఇంకో మాట ఇప్పటికి కూడా RRR రోడ్డుకు నేషనల్ హైవే నంబర్ రాలేదు, దాని మీద నిలబడి ఉన్నా నేను. వారు చెప్పింది నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టే ల్యాండ్